హాయ్ హలో వెల్కమ్ టు రాకు కర్రీ. ఈరోజు నా వీడియో చూస్తున్న ప్రతి మదర్కి విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు నేను మా మదర్ నా కోసం చేసే కొన్ని ఫేవరెట్ ఫుడ్స్లో చాలా ఫేవరెట్ అయిన టమాటో పచ్చడి మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. దానికోసం ఒక హాఫ్ కేజీ టమాటోస్, ఇంకా 5 to 6 మిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక బంచ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువే ఉండాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసుకొని మినపప్పు, శనగపప్పు అండ్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయల కన్నా ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడితేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఎక్కువ ఎండుమిరపకాయలు అయితే వేయలేదు, జస్ట్ ఒకటి. తర్వాత ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అది వేగిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకొని అది మొత్తం వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని టమాటా ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి చక్కగా మనం మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్క 10 minutes కనుక మూత పెట్టి వదిలేస్తే ఇదిగో ఇలా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయి మెత్తగా కనిపిస్తాయి. తర్వాత దాంట్లోకి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ టమాటోలు మనకి పులుపు టేస్ట్లోనే ఉంటాయి కాబట్టి. సో దాన్ని చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 2-3 times మనం అటు ఇటు కలుపుకున్నామంటే కొంతసేపటికి ఇది ఇలా గుజ్జులాగా అయిపోతుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరగమూత ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీ సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడే చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని బరకగా తిప్పుకొని తర్వాత ఈ ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న టమాటో మిక్చర్ని, తర్వాత కొత్తిమీరను కూడా అందులోనే వేసేసుకొని ఒక్కసారి మనం అది కొద్దిగా మెత్తగా టెక్స్చర్ మరీ పేస్ట్లా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకుంటే బాగుంటుంది. ఇలా మన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. అన్ని టిఫిన్స్లోకి సూపర్గా సెట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి.